నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మన రాష్ట్రంలో ఉన్న మహిమాన్విత క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ప్రముఖమైనది. సాక్షాత్తు దుర్గామాత స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రంలో మహిమాన్వితాలు ఎన్నెన్నో. నిత్యము భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్న బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఇంద్రకీలాద్రి పర్వతంపై దుర్గామాత వెలవడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం కీలుడనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చి ఆదిపరాశక్తి అయిన దుర్గామాత దర్శనమిచ్చింది. అతని హృదయంపై ఉండేటట్లు అనుగ్రహించింది. కీలుణ్ణి కృష్ణాతీరంలో పర్వత రూపం ధరించి ఉండమని, కృతయుగంలో అసుర సంహారానంతరం అతనిపై కొలువై ఉంటానని దుర్గామాత వరమిచ్చింది. ఆ ప్రకారం లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించిన దుర్గాదేవి కీలాద్రి పర్వతంపై వెలిసింది. ఈ కీలాద్రి పర్వతంపైనే ఇంద్రాది దేవతలు అమ్మవారిని స్తుతించారు కాబట్టి ఈ క్షేత్రం ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. ప్రథమ శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దికి, పంచమ స్కందమాతేతి, షష్ఠా కాత్యాయనీచ, సప్తమ కాళరాత్రీతి, మహాగౌరీ షష్టమి, నవమా సిద్ధిదాత్రీతి, నవదుర్గా ప్రకీర్తితా అని వర్ణించారు. సుందర ప్రకృతి రమణీయతను శోభించే దివ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పర్వతం. ఈ పర్వతం మీద వెలిసిన దుర్గామాత కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటోంది. ప్రపంచమే ఆమెకు ఆరాధన స్థలం కాబట్టి ఆ తల్లి అనేక దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలలో, నదీ తీరాలలో, అనేక రూపాలలో విరాజిల్లుతున్నది. పరాత్పరుని సృష్టి సౌందర్యానికి ఆలవాలమైనటువంటి ఈ ప్రకృతిలో వెలసిన దివ్యక్షేత్రాలలో వేదంలా ఘోషించేటువంటి పవిత్ర కృష్ణవేణి నదీ తీరాన సాక్షాత్తు మణిద్వీపంలా విరాజిల్లేటువంటి విజయవాడ నగరాన కనకదుర్గగా ఆ తల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. విశేషవంతమైనటువంటి అలంకారాలతో ఏ దివ్యశక్తి విశిష్టమైనటువంటి సృష్టిని చేయడంలో ప్రవీణురాలో ఆ అధిక శక్తి ప్రకృతి అని పిలువబడుతుందని అర్థం చేసుకోవాలి. అటువంటి ఆది ప్రకృతి స్వరూపమైన ఆ జగన్మాత ఆ సకల చరాచర జగత్తునంతటినీ సృష్టించడం కోసం 5 దివ్య స్వరూపాలను ధరించింది. దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల శక్తికి దుర్గా అని పేరు వచ్చింది. దుఃఖేన గతం సిఖ్యతే ఇతి దుర్గా. సంసారమనేటువంటి విషయ వలయాన్ని తెచ్చి మోక్ష మార్గానికి చేర్చేటువంటి తల్లి దుర్గమ్మ తల్లి అని అర్థం. దుర్గే దుర్గతి నాశిని. దుర్గతులన్నింటినీ నాశనం చేసే ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మన ఎడలి ఎల్లవేళలా ఉండాలని ఆ తల్లిని ప్రార్థిద్దాం. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా.
గర్భగుడిలో దుర్గా అమ్మవారిని దర్శించిన భక్తులు భక్తి పారవస్యానికి గురవుతారు. తన్మయత్వంతో దివ్యానుభూతికి లోనవుతారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం కపాలహారమాలిని త్రిశూలహస్తధారిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని జయ జయ హే మహిషాసురమర్దిని. భక్తులకు కొంగు బంగారంగా నిలిచేటువంటి ఈ కరుణామూర్తి కనకదుర్గమ్మ తల్లి యొక్క దివ్యలీలలు ఎన్నో మరెన్నో కథలు కథలుగా చెప్పుకుంటారు. తమని నమ్ముకున్న వారిని రక్షించి వారికి దర్శన భాగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటి ఆశ్రిత మందారవల్లి ఈ కనకదుర్గాదేవి. ఇంద్రకీలాద్రిపై ఉన్న మరో ప్రసిద్ధాలయం మల్లేశ్వర స్వామి ఆలయం. స్వామి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి మీద పరమేశ్వరుని కూడా నివాసముండేలా చేయాలనే సంకల్పంతో బ్రహ్మదేవుడు శతాశ్వమేధ యాగాన్ని చేశాడని, ఆ కారణంగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడని చెబుతారు. శిలాశాసనాల్లో ఇక్కడున్నటువంటి కథల రీత్యా బ్రహ్మదేవుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై చక్కటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడని చెప్తారు. మల్లెపూలతోటి అర్చించిన కారణంగా ఈ విజయవాడలో అమ్మవారి యొక్క దేవాలయంలో వెలిసినటువంటి ఆ స్వామి మల్లేశ్వర స్వామిగా నేటికి అభిషేకార్చనలు పొందుతున్నాడు. వివిధ రకాలైన పూజలను అందుకుంటున్నాడు. స్వామివారికి వామపక్షాన ఉండవలసినటువంటి కనకదుర్గమ్మ దక్షిణం వైపుగా ఉండి ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తురాలై ఉంది. పాశుపతాస్త్రం కోసం ఆనాడు అర్జునుడు ఈ యొక్క పర్వతం మీదే తీవ్రమైన తపస్సు చేశాడు. వేటగాడి రూపంలో ఉన్నటువంటి పరమశివునితో పోరాడి ఆ యొక్క పాశుపతాస్త్రాన్ని సాధించాడు అర్జునుడు. ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు ఈ ప్రాంతానికి వచ్చేంతవరకు కూడాను ఇక్కడ ఉన్నటువంటి శక్తి స్థలంలో జంతువధలు చాలా జరుగుతూ ఉండేవి. శంకరుల వారు దేవి యొక్క ఉగ్రరూపాన్ని శమింపచేయడం కోసం దేవాలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠాపన చేసి అమ్మవారిని శాంతింపచేశారని ఒక కథనం. ఆనాటి నుంచి బలులు పోయి కుంకుమార్చనలు మాత్రం జరుగుతున్నాయి. ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః. ఓం చక్రరాజ మహామంత్ర మధ్యవర్త్యై నమః. ఓం చిదగ్నిగుండ సంభూత సుదేహాయై నమః. ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః. ఓం మత్తహంస వధూ మందగమనాయై నమః. ఓం వందారుజన సందోహ వందితాయై నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః. ఓం అవ్యాజ కరుణా. లక్ష కుంకుమార్చనకు ఈ క్షేత్రం ప్రశస్తమైంది. ఇక్కడ భక్తులు నిత్యం అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు చేసి బెజవాడ కనకదుర్గ కృపకు పాత్రలవుతారు. कात्यायनी देवी सेलवीयवे कात्यायनी देवी
సెలవీయవే ఉదయాన స్నాపన అభిషేక సేవకు సెలవీయవే దేవి సెలవీయవే దేవి కాత్యాయని దేవి సెలవీయవే. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అయిన దుర్గామాత జగజ్జననీగా సర్వపాపహరిణిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటోంది. మహిమాన్వితమైన దుర్గామాత కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.